హాయ్ ఎవ్రీవన్. ఎవరికైనా హై ఫీవర్స్ కానీ సీవియర్ ఇన్ఫెక్షన్ కానీ ఉన్నప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్తే మనకి కంప్లీట్ బ్లడ్ పిక్చర్ చేసుకోమని చెప్తారు. ఆ కంప్లీట్ బ్లడ్ పిక్చర్ ద్వారా మనకి అది బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షనా వైరల్ ఇన్ఫెక్షనా అనేది ఐడెంటిఫై చేస్తారు. ఎలానో చూద్దాం. ఫస్ట్ దాంట్లో డబ్ల్యూబీసీ కౌంట్ అంటే వైట్ బ్లడ్ సెల్స్ అనేది ఎక్కువ ఎలివేటెడ్ లెవెల్స్లో ఉంటే దాన్ని ల్యూకోసైటోసిస్ అంటారు. అది బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ కింద వస్తుంది. అదే డబ్ల్యూబీసీ డిక్రీజ్ అయితే వైరల్ ఇన్ఫెక్షన్ అంటారు. నెక్స్ట్ న్యూట్రోఫిల్స్ అనేది ఇంక్రీజ్ అయ్యాయి అనుకోండి, అంటే నార్మల్ రేంజ్ కంటే ఎక్కువ ఉంటాయి, దాన్ని న్యూట్రోఫీలియా అంటారు. అది బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ అని చెప్తారు. అదే న్యూట్రోఫిల్స్ తక్కువ ఉంటే మన బాడీలో అది వైరల్ ఇన్ఫెక్షన్ కింద వస్తుంది అనమాట. నెక్స్ట్ లింఫోసైట్స్ అనేవి నార్మల్ కంటే డిక్రీజ్ అయితే అది బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్. అదే ఎలివేటెడ్ లెవెల్స్ నార్మల్ కంటే ఎక్కువ ఉంటే దాన్ని లింఫోసైటోసిస్ అంటారు. అది వైరల్ ఇన్ఫెక్షన్ కింద వస్తుంది. ఇలా మనకి ఐడెంటిఫై చేస్తారనమాట, అది బ్యాక్టీరియలా వైరలా అని. దాని సివియారిటీ బట్టి ఎంత యాంటీబయాటిక్స్ యూస్ చేయాలి, ఎన్ని డేస్ యూస్ చేయాలి అనేది ప్రిఫర్ చేస్తారు డాక్టర్స్. థ్యాంక్ యూ గాయస్.